చెప్పడానికి మా మహిళా మండలందరూ కూడా చక్కగా ముందుకు వచ్చేసారు. ముందుకు రండి, అందరూ కూడా ఫ్రంట్ రండికి వచ్చేసేయండి. మేడం చిన్న మాట, చెప్పండి మేడం. ఆన్సర్ ఎలాగో కూడా చెప్పాలి, ఆన్సర్ చెప్పేస్తే సరిపోదు, అది ఆన్సర్ ఎలా అవుతుంది అంటే దాని గురించి వివరిస్తే సరిపోతుంది. అలా అంటారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఫ్రంట్కి రండి. ఇదమ్మా దాన్ని వివరించాలని తెల్లారులు అవుతుంది. తెల్లాలంటే అవ్వదు పట్టు. సో ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ల్యాక్ చేయకుండా మరి చక్కగా మా యూత్ అయితే కట్టుకోలేకపోతున్నారు కాబట్టి. కాదండి, మా బావ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మేడం మీరేమో ఇంత సేవ్ చేస్తున్నారు, ఎలా అండి? మేడం చక్కగా ఇది సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి సో కొంచెం లేడీస్ కూడా అవకాశం ఇస్తూ కొంతమంది అందరూ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ బావులందరూ ఎక్కడికి పోరు, తెల్లాదులు ఇక్కడే ఉంటారు, అంతే కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మరి చక్కగా ఫస్ట్ అయితే మీరే వచ్చారు చాలా ఫాస్ట్గా. మీ పేరేంటండి? పద్మ గారు. ఓకే అండి, పద్మ గారు చక్కగా సంక్రాంతి బాగా జరిపారా? మొత్తం అన్ని వెరైటీస్ అన్ని చేశారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నేను అడిగిన క్వశ్చన్ చక్కగా ఐస్ వాటర్ ఎలా ఉంటాయి అని అన్నారు. అబ్బాబ్బాబ్బా కన్నీళ్ళు అవి. ఓకే, మీరు చక్కగా చెప్పారా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆన్సర్ కూడా విందాం. మేడం మీ ఆన్సర్ ఏంటి? ఏంటి అందరూ ఒకటే చెప్పుకొని వచ్చేసారా ఏంటి? అలా కాదు, మీ ఆన్సర్ ఏదైనా డిఫరెంట్. వెచ్చగా ఉంటాయండి. ఇది డిఫరెంట్ ఆన్సర్ అన్నమాట. అలా వచ్చేసింది డిఫరెంట్. అవునా? ఓకే, నీ ఆన్సర్ ఏంట్రా? ఐసేనండి. ఐస్ వాటర్ ఎలా ఉంటాయి? మేడం గారు చక్కగా అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారని అర్థమైపోతుంది. సో మీరు అంటే ఏ టేస్ట్ లో ఉంటాయండి? అంటే వెరైటీగా డిఫరెంట్ గా చెప్పమన్నాం కాబట్టి ఎలా ఉంటాయి వాటర్? ఐస్ వాటర్ బాగానే ఉంటాయి అంటున్నారు. సో ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి చక్కగా అందరూ ఆన్సర్ చెప్పాలి కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు అయితే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు. ముందుకు రండి. మీరు ఎందుకంటే అంత కంగారు పడుతున్నారు? ఒక స్టెప్ ఏమైనా డాన్స్ ఏపించేస్తామని టెన్షన్ పడుతున్నారా ఏంటి? అలాంటిది ఏం లేదు. జస్ట్ మీరు అందరు ఇక్కడికి వచ్చారు, మంచి ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ కరెక్టో కాదో నేను చెప్పే లోపల మనందరం ఒక చిన్న సెల్ఫీ దిగుదాం. జస్ట్ హ్యాండ్స్ పట్టుకోండి. మన ఊళ్ళో కార్యక్రమం అండి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి జస్ట్ చేతులు పట్టుకోండి. ఒకళ్ళు హ్యాండ్స్. ఓకే, అంటే రాసి పెట్టుకుంటారా సార్? మేడం చేతులు పట్టుకోండి, జస్ట్ చేతులు పట్టుకోండి. షోల్డర్ పట్టుకోండి.
బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా రాజసం నీ ఇంటి పేరు పురుషం నీ ఒంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు రెడీ సో మచ్ చక్కగా Wow. మనల్ని ఎంటర్టైన్ చేసిన వాళ్ళందరి కోసం ఒకసారి గట్టి claps ఓకే కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి చక్కగా మా లేడీస్ అయితే మంచి ఆన్సర్ చెప్పడానికి ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ముందుగా అక్కడ ఉన్న లేడీస్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి వీళ్ళ కోసం ఎనర్జీగా. ఎందుకంటే మీరందరూ జాగ్రత్తగా కష్టపడుతూ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేశారు కాబట్టి చప్పట్లు కొట్టాలి హుషారుగా. మాతో పాటు కలిసి మా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినందుకు గాను మీ అందరికీ కూడా ముందుగా స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఓకే అండి. మరి అందరూ నేను అడిగిన క్వశ్చన్ కి చక్కగా ఆన్సర్ ఏంటంటే మేడం గారు చెప్పారు ఐస్ వాటర్ ఉప్పగా ఉంటాయని. నిజంగా కన్నీళ్ళేనండి ఐస్ వాటర్. సో మరి మేడం ఒక్క నిమిషం అందరూ అదే ఆన్సర్ చెప్పారు. కాకపోతే మేము ఈ గిఫ్ట్ ఎలా కన్సిడర్ చేస్తామంటే ఆన్సర్తో పాటు మా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి. చక్కగా అన్ని విధాలుగా చూస్తాం. అందరూ ఒకే ఆన్సర్ చెప్పారు. ఒకసారి వీళ్ళందరూ గట్టి క్లాప్స్ కూడా అందరూ వినర్సే. కాకపోతే వీళ్ళందరిలో అందరినీ బాగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళలో మేడం ఒకసారి మీ ముందుకు రండి. మీరే స్టార్టింగ్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి పాట అయిపోయేదాకా డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఆవిడ కోసం ఒకసారి గట్టి క్లాప్స్ కూడా. మీ పేరు? నిజంగా అండి ఆన్సర్ కొంచెం డిఫరెంట్ గా చెప్పినా నాగలక్ష్మి గారు. చక్కగా ఆన్సర్ అందరూ ఒకేలా చెప్పారు. కాకపోతే ఈవిడ అందరితో పాటు కలిసి ఎక్కువగా డాన్స్ చేస్తారు. అందుకు ఈ గిఫ్ట్ వీడికి ఇచ్చేస్తున్నాం. మేడం ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఎవరైనా గట్టిగా క్లాస్ అండి. ఎంతకు అవుతుంది కదా ఒకసారి మీరే ఇచ్చేయండి. మేడం మీరు ఉండండి. ఆవిడకి కూడా తీసుకోండి. నాగలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. చక్కగా సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు Okay. మా తరపు నుంచి మా టీం అందరి నుంచి ఎస్పెషలీ మన మల్లికార్జున గారి నుంచి కూడా స్పెషల్గా మేము దీనికి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇంకొకసారి గట్టి క్లాప్స్ కొడితే మరి ఏమాత్రం లేట్ చేయకుండా మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనం అందరం కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే దానికి ముందు కారణం మల్లికార్జున గారు సత్యనారాయణ వారిద్దరిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా